అదేవిధంగా ఈరోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా సరెండర్ అవ్వాలి అని ట్రంప్ చేయడం వ్యాఖ్యలు. అదేవిధంగా కొత్త నాయకత్వాన్ని మనందరం కూడా కలిసి నిర్మించుకుందాము అని ఇరాన్ మళ్ళీ సొంతంగా నిర్మించుకుందాము అని చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా ఇరాన్ సరెండర్ అవ్వాలి అని చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇరాన్ యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే 60% ఇరాన్ పూర్తిగా ధ్వంసమైంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా ఇరాన్ అంశం ఇజ్రాయెల్ అంశం కూడా చాలా క్రిటికల్గా మారింది. 184 అంతర్జాతీయ విమానాల ఫ్లైట్లు కూడా ఆగిపోవడం జరిగింది. అందులో సుమారుగా మన భారతదేశం నుంచి 144, 134 విదేశాలకి అంతర్జాతీయ విమానాలు ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఇరాన్కు సంబంధించిన అంశం చాలా క్రిటికల్గా మారింది. అదేవిధంగా యుద్ధం కొనసాగించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వేగంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు లేవు. అదేవిధంగా భారత్లో కూడా చమురు యొక్క సమస్య వస్తుంది అనే, అంటే పెట్రోల్ ధర పెరగచ్చు లేకపోతే చమురు కొరత వస్తుందని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవం. నిన్న కేంద్ర పెట్రోలియం శాఖ కూడా స్పష్టం చెప్పింది 74 రోజుల వరకు కూడా పెట్రోల్ కొరత భారత్లో లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఒకవేళ కనుక కొరత వచ్చినా రష్యా నుంచి భారతదేశానికి చమురు ఒప్పందం ఉంది కాబట్టి రష్యా నుంచి భారతదేశానికి 30% చమురు సరఫరా అవుతుంది కాబట్టి చమురు కొరత భారతదేశానికి వచ్చే అవకాశాలు లేవు. కానీ రేటు పెరిగితే కనుక 15-20 రోజుల తర్వాత రేటు పెరిగితే పెరగాలి తప్ప చమురు కొరత భారత్కు వేగంగా వచ్చే అవకాశాలు కూడా లేవు. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఇరాన్ చేసిన కొన్ని తప్పిదాలు, అంటే సౌదీ కంట్రీస్, అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ దాడి చేయడం వల్ల అంతర్జాతీయంగా ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఇరాన్కి సపోర్ట్ లేకుండా పోయింది. అంటే ఆవేశంలో చేసిన, అంటే యుద్ధ సమయంలో వాళ్ళకి సుప్రీం లీడర్ని చంపేశారన్న ఉద్దేశంతో అంతర్జాతీయంగా ఏవైతే దాడి చేశారో దానివల్ల ఏమవుతుందంటే 193 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో 44 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 44 ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇరాన్కి సపోర్ట్ చేయలేకపోయింది, చెయ్యట్లేదు కూడా. చాలామంది అంటారు భారత్ ఎందుకు ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు అంటే 44 ఇస్లామిక్ కంట్రీస్ ఈరోజు ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు. ఇది ఒక ప్రధానమైన అంశం. అదేవిధంగా భారత్ కూడా చాలా వ్యూహాత్మకంగా అటు ఇజ్రాయెల్తో కానీ ఇటు ఇరాన్తో కానీ అటు అమెరికాతో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత కూడా మన భారతదేశం కొంత విమర్శలు వస్తే సంతాపం కూడా తెలిపారు. కాబట్టి భారత్ ఎక్కడ కూడా న్యూట్రల్గానే ఉంది, పూర్తిగా వన్ సైడ్ ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు లేదు. అదేవిధంగా యుద్ధం కూడా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ పరిస్థితి చూస్తే సుమారుగా 1000 మంది చనిపోయారు. అదేవిధంగా 90,000 మంది ఇరాన్లో నిర్వాసితులు అయ్యారు. అదేవిధంగా ఇరాన్కు ప్రధాన అంశం ఏంటంటే బంకర్లు, భూగర్భం లోపల బంకర్లు ఏర్పాటు చేసి ఆ బంకర్లో ఆయుధాలు దాచారు. అదేవిధంగా సుమారుగా 40 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అత్యధిక చమురు వస్తున్న ఈ ఇరాన్ దేశంలో అత్యధిక ఆదాయం, చమురు వల్ల అత్యధిక ఆదాయం వస్తుంది ఇరాన్ వల్లనే. అలా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆదాయాన్ని అంతా కూడా ఆయుధాల కోసం కేటాయించారు. అలా ఆయుధాల కోసం కేటాయించిన ఈ డబ్బంతా కూడా ఈరోజు వృధా అయింది. సుదీర్ఘకాలంగా ఇరాన్లో ఆకలి కేకలు అభివృద్ధి చెందలేదు. కేవలం ఆయుధాల కోసమే ఎక్కువ డబ్బులు కేటాయించడం వల్ల ఇరాన్ రాంగ్ స్ట్రాటజీ చేసింది. ఈరోజు బంకర్లన్నీ కూడా మూసుకుపోయాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా టెక్నాలజీ పరంగా చాలా బలంగా ఉంది కాబట్టి 2025లో ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడెక్కడైతే బంకర్లో ఉందో, ఎక్కడైతే ఆయుధ సామాగ్రి ఉందో ఆ వీడియోలన్నింటిలో కూడా ఇరాన్ పూర్తిగా వీడియో తీసి బయటపెట్టింది. కాబట్టి ఆ రోజు ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యి ఈరోజు ఏవైతే బంకర్లు ఉన్నాయో ఆ బంకర్ల మీద దాడి చేశారు. బంకర్ నుంచి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో అవి బయటికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది. బంకర్లకు సంబంధించిన ముఖద్వారాన్ని కూడా మూసివేశారు. కాబట్టి పూర్తిగా ఇరాన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం కొనసాగించే వాతావరణం లేదు. అమెరికాతో కానీ ఇజ్రాయెల్తో కానీ 2 దేశాలతో కలిసి పోటీ చేస్తే ఇరాన్ పూర్తిగా ధ్వంసం అయిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు కూడా లేవు. మహా అయితే ఇంకొక వారం 10 రోజుల్లో యుద్ధం ముగిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.